అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ కుమార్. నా యొక్క ఈ ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తూ ఇవాళ ముఖ్యంగా బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గ్రహీత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు రెండో వైపు ఉంటారు. తను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు. లేదు పంది తెల్లగా ఉంటుందంటే మనం ఒప్పుకోవాల్సిందే. లేదు ఆవు పాలు ఇవ్వదు అన్నా కూడా ఆయన చెప్తే మనం ఒప్పుకోవాల్సిందే. ఇంత మూర్ఖంగా గతంలో ఉన్నాడంటే అర్థం ఉందండి. ఎందుకంటే ఆయన ఒక ట్రాన్స్లో ఉన్నారు. సో ఆయన తాలూకా ఫాలోవర్స్ కూడా ఆ ట్రాన్స్లోనే ఉండాల్సి వచ్చింది. ఇష్టమున్నా లేకపోయినా ఆయన మెంటాలిటీ మనస్తత్వం తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే ఆలోచనలు వీళ్ళున్నారు. బట్ ఏంటంటే ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఆయన ఆలోచన విధానం తప్పు, ఆయన పద్ధతులు తప్పు అని ఒక డిసైడ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదే ద్వారంలో ఉన్నాడంటే మానసిక స్థాయి ఏ రేంజ్లో ఉందో ఒకసారి అర్థం చేసుకొని కోరుకుంటున్నానండి. ఈరోజు పీపీపీ విధానం ద వరల్డ్ బెస్ట్ పాలసీ అని అందరూ కొనియాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కీర్తిస్తుంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ దానికి ద బెస్ట్ పాలసీ అని చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పడం జరిగింది. ఇదే పీపీపీ విధానాన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తూ హైకోర్టు కూడా సపోర్ట్ చేసింది. రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అదే రిజల్ట్ వస్తుంది. అంటే ఎంతమంది సపోర్ట్ చేస్తున్న పీపీపీ విధానాన్ని చేతనైతే సపోర్ట్ చేయకపోవాలి, లేకపోతే న్యూట్రల్గా ఉండాలి కదా. ప్రజల మీదలో లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తూ ఏదో జరిగిపోతుంది, ఏదో ప్రైవేటీకరణ చేసేస్తారని ఒక బురద జల్లే కార్యక్రమాన్ని వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు. అయితే ఈ బురద జల్లే కార్యక్రమం ఎంత చేసినప్పటికీ ప్రజలు ఎక్కడికక్కడ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడికక్కడ సంస్థలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం కానీ, నీతి ఆయోగ్ కానీ, అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ అన్నీ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు చెంపపెట్టుగా తీసుకోవడం మానేసి ఇంకా నేను తాను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా దాన్ని ఇంకా ప్రజల మీద లేనిపోని రుద్దే విధానం చేస్తున్నారండి. ఇక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే పీపీపీ విధానంలో గతంలో ఆరోగ్యశ్రీ రన్ అయిన సంగతి మీరు తెలుసు. అది ఖచ్చితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అదొక పాలసీ. దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ దట్. ఎందుకంటే చాలా బెస్ట్ పాలసీ. చాలా రాష్ట్రాలకి అది ఆదర్శవంతంగా ఇప్పుడు రన్ అవుతుందండి. బెస్ట్ ఈజ్ బెస్ట్. ఎప్పుడు కూడా దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం అయితే మాకు లేదు. అటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు ముద్దు పెట్టా అని చెప్పి దాన్ని మీరు గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా కంటిన్యూ చేశారు కదా. అది ఏ విధానంలో రన్ అయిందో కొంచెం మీరు తెలుసుకోగలరా? అదే పీపీపీ విధానంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇవాళ వరకు స్టిల్ నౌ ఎంత సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ మారినప్పుడు కూడా ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ముఖ్యంగా ఉన్నట్టు చెప్పమంటారా? కేవలం పీపీపీ విధానం అండి. మరి అదే పీపీపీ విధానాన్ని మీరు వ్యతిరేకించినప్పుడు దాన్ని మీరు ఎందుకు కంటిన్యూ చేశారు ఆ విధానాన్ని? నెంబర్ 1, విద్య ఎంత ఇంపార్టెంట్, విద్య కంటే వైద్యం దానికి మరింత ఇంపార్టెంట్. విద్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది నేను ఒప్పుకుంటాను. బట్ దానికంటే వైద్యం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వైద్యానికి మీరు పీపీపీ విధానాన్ని ఓకే చేస్తారు కానీ విద్య విధానంలో దాన్ని వ్యతిరేకిస్తారు. ఈ డబుల్ స్టాండ్ పాలసీ ఏంటి? పీపీపీ విధానం మీద మీకు అవగాహన లేనప్పుడు, అది మంచిది కాదు అని మీరు అనుకున్నప్పుడు డెఫినెట్గా రాజీవ్ ఆరోగ్యశ్రీని లాస్ట్ గవర్నమెంట్లో మీరు పరిపాలన విధానం ఉన్నప్పుడు మీరు సొంతంగా ట్యాకిల్ చేయవలసిందే. మీకు తెలుసు పీపీపీ విధానంలో మంచి రిజల్ట్ వస్తుందని తెలుసు. కానీ మూర్ఖంగా ఎదుటివాడు ఏం చేసినా బురద జల్లాలని కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టే ఈరోజు మీరు ఇలాంటి లేనిపోని సంతకాల సేకరణ, ఈ సేకరణ అని చెప్పి బురద జల్లే కార్యక్రమం చేస్తారు. మీరు 1 కోటి సంతకాలు సేకరించారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓటర్స్ ఎంతమంది? గతంలో వాళ్ళు మీకు వేసిన ఓట్లు ఎన్ని? 1 కోటి సంతకాలంటే నియోజకవర్గాలు 175 డివైడెడ్ పెట్టి చేస్తే ఎన్ని నియోజకవర్గానికి ఎన్ని సంతకాలు వచ్చాయి? ఆ డివైడెడ్ పెట్టి చేసినప్పుడు ఎన్ని సంతకాలు మీకు నియోజకవర్గంలో వచ్చాయి అని చెప్పి మీరు చెప్తే ప్రజలు నమ్ముతారు. ఇవేమీ లేకుండా 1 కోటి సంతకాలు, 1 కోటి సంతకాలు, 1 కోటి సంతకాలు, 1 కోటి సంతకాలు. ఎక్కడెళ్ళి ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ఎంత పెద్ద నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అన్నా మేజర్ సిటీస్ పోతే ఒక 20,000 పాపులేషన్ ఉంటారు. 20,000 ఓట్స్ ఉంటాయి. పెద్దది మేజర్ టు మేజర్ 20,000 ఉంటే అక్కడ మీరు ఒక టెంట్ వేసి మీరు ఒక సంతకాలు సేకరించేసి
కోటి సంతకాలు సేకరించేసాం అంటున్నారు. అంటే పబ్లిక్కు ప్రజలు ఏమనుకుంటారో కూడా కామన్ సెన్స్ కూడా లేకుండా ఇన్ని సంతకాలు వచ్చేసాయి. అన్ని సంతకాలు మీరు చెప్పిన నిజాలను నమ్మి ఉంటే ప్రజలు ఓట్లు వేసుంటారు కదా. ఓట్లు వేయలేదు మీకు అంటే మీ విధానాలకి మీ మాటల్ని నమ్మటం లేదు. ఓటు వేయలేని వ్యక్తులు మీ మాటలు నమ్మి సంతకం ఎలా పెడతారు? మీరు ఒక టెంట్ వేసి ఇస్తున్న పోయిన వాళ్ళకి సంతకం పెట్టమంటే సంతకంతో పెద్ద పోయేది ఏంటుందని ప్రతి ఒక్కరు సంతకం పెడతారు. అది కూడా మీరు ఒక మంచి ఫిగర్ చెప్పుకుంటే నిజంగా మీరు పబ్లిక్ని టచ్ చేశారేమో అని ఫీల్ వస్తుంది. బట్ మీరు మొత్తం ఫేక్ 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 కోటి సంతకాలు మేము సేకరించేస్తాం. ఎన్ని నియోజకవర్గాలు మీరు కార్యక్రమం చేపట్టారు? ఎన్ని నియోజకవర్గాల్లో ఒక టెంట్ వేసి మాత్రమే కార్యక్రమాలు చేశారు? కొన్ని నియోజకవర్గాలు అసలు కార్యక్రమమే చేయలేదు. ఇవన్నీ డేటా ఉంది. బట్ మాకైతే ఆ డేటాలు పెట్టుకొని అనవసరమైన వాటి మీద మేము డిబేట్ కంటిన్యూ చేసి మిమ్మల్ని హీరోలు చేసే ఉద్దేశం మాకు లేదు. మాకు మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఫ్యూచర్లోని 2047 కల్లా ఒక బంగారు ఆంధ్రప్రదేశ్ కింద ఒక విజనరీ ఆంధ్రప్రదేశ్ కింద చేయడానికి ప్రతి పౌరుడు, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఏదైతే తన వంతు బాధ్యత నిర్వహించాలని చెప్పారో వాటి మీద మేము ఫోకస్ చేస్తుంటాం. కాబట్టి ఇలాంటి చిల్లర విషయాల మీద మేము మాట్లాడదలుచుకోలేదు. దయించి భావితరాలకు భవిష్యత్తుకి ఇచ్చే బంగారు భవిష్యత్తు మీద మీకంటూ చేతనైతే ఒక సాయం చేయండి. అంతేగాని ఇలా లేనిపోని బురద జల్లే కార్యక్రమాలు చేసుకుని మరింత జగదారిపోతారని మరొకసారి హెచ్చరిస్తూ, ఇప్పటికన్నా మంచిని మంచిగా స్వీకరించండి. ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఏమైనా మిస్టేక్ జరిగితే దాన్ని క్వశ్చన్ చేయండి. డెఫినెట్గా తప్పులుంటే సరిదిద్దుకుంటాం. అంతేగాని ఇలాంటి బురద జల్లే కార్యక్రమం చేసుకుంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్త కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడని మరోసారి తెలియజేసుకుంటూ